Hi friends, welcome back to my channel Naini123. Good afternoon all of you. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం భగవద్గీత చాప్టర్ 1 అర్జున విషాద యోగంలోని 7వ శ్లోకం అయితే చూసేద్దాం. శ్లోకం యొక్క భావం మరియు అర్థాలేంటో చూసేద్దాం. 3, 2, 1. అస్మాకం తు విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ శ్లోకం యొక్క అర్థాలు చూసేద్దాం. అస్మాకం అనగా మన, తు అనగా కాని, విశిష్ట శ్రేష్టమైన అని అయితే అర్థం. ఏ అనగా ఎవరు, తాన్ వారిని, నిబోధ తెలుసుకొనుము, ద్విజ అనగా ఉత్తమ, బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నాయక అనగా నాయకులు, మన మమ అనగా మన, సైన్యస్య అనగా సైన్యానికి అని అయితే అర్థం. సంజ్ఞ అనగా అర్థం, ఎరుక కొరకు అనగా తాన్ వారిని, బ్రవీమి అనగా తెలుపుతున్నాము, తే అనగా మీకు అని. శ్లోకం యొక్క ట్రాన్స్లేషన్ అయితే చూసేద్దాం. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. మీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వారి గురించి తెలుపుతున్నాను. దుర్యోధనుడు కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుణ్ణి ద్విజోత్తమ అనగా ద్విజులలో అత్యంత, బ్రాహ్మణులలో అత్యంత ఉత్తమమైన వాడు అని అయితే అర్థం. అతనైతే ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఆ పదాన్ని వాడాడు. నిజానికి ద్రోణాచార్యుడు వృత్తిరీత్యా యోధుడు కాదు, సైనిక విద్యని నేర్పించే గురువు మాత్రమే. ఒక కపట నాయకుడిలాగా దుర్యోధనుడు తన గురువుగారి విధేయత పట్లనే సిగ్గుమాలిన సందేహాలను కలిగి ఉన్నాడు. దుర్యోధనుని మాటల్లో ఉన్న గూఢార్థం ఏమిటంటే, ఒకవేళ ద్రోణాచార్యుడు ధైర్యంగా పోరాడకపోతే అతడు దుర్యోధనుని రాజమందిరంలో విలాస భోజనాలకు ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రం అవుతాడని. ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు తన సొంత ఉత్సాహాన్ని మరియు తన గురువుగారి యొక్క ఉత్సాహాన్ని పెంచడానికి తమ పక్షంలో ఉన్న మహాయోధుల గురించి పేర్కొనడం మొదలుపెట్టాడు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.